గాల్లో వేస్తే మస్జిద్కు తగులుతుందంట. శ్రీరామనవమికి గాల్లో బాణం వేస్తే మస్జిద్కు తగులుతుంది. అది దానికి ఎఫ్ఐఆర్ వేస్తారు వీళ్ళు. ఎలక్షన్స్ రోజు బుర్కా తోటి రాకూడదు మీరు ఎలక్షన్స్ కి అని అమ్మా ఐడి కార్డు చూపి అమ్మా అంటే ఎంఐఎం అధినేత ఏం చేస్తాడు? బుర్కా పక్కడే అబద్ధాలు చెప్పి ఎఫ్ఐఆర్ వేస్తారు. మరి తెలిసిన ఎంపీ ఈ చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అదే ఎంఐఎం ఎంపీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? నావాళ్ళు ఇక్కడికి క్షమాపణ చెప్పాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు హిందుస్థాన్ లో అమ్మవారి తలకాయ ఎగిరితే కాంప్రమైజ్ సమస్య లేదు. ఆమరణ నిరాధన దీక్షలు పడతారని ఎఫ్ఐఆర్ కు బుక్ చేస్తారా? శ్రీరామనవమి రోజు ఒక బాణం వదిలితే ఎఫ్ఐఆర్ దీనికి ఏం చేయాలా? దీనికి ఎంఐఎం ఎమ్మెల్యే చంద్రాయణగుట్ట పోవాలి, ఇక్కడ క్షమాపణ చెప్పుకోవాలి, తన అమ్మవారి నుండి పెట్టాలి. ఇంకొక దేవాలయం ముట్టుకోబడుతుంటే వాగ్దానం చేయాలి. సరే ఆదరణ